అలా కిష్కిందాపురం సినిమా టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అలా బాగుంది. మన బెల్లంకొండ సాయన కెరియర్ లా మళ్ళీ ఒక రాక్షసుడు తర్వాత మళ్ళీ ఇది ఒక సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అదరగొట్టింది, సెకండ్ హాఫ్ మాత్రం క్లైమాక్స్ లా మళ్ళీ చింపి పడేసిన యాక్టింగ్ లా. ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ మాత్రం ముందుగా హ్యాట్సప్ చెప్పాలా, నిజంగా చెప్తున్నా. బెల్లంకొండ సాయన కెరియర్ లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇక్కడ డైరెక్టర్ కూడా క్యారెక్టర్ తగ్గట్టు కూడా హీరోకి కథ కూడా బాగా రాసింది కాబట్టి సినిమా అంతా బాగా వచ్చింది. హీరోయిన్ కూడా యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. హీరోయిన్ గారు కూడా అంటే అవే కొద్దిగా టైంలో రాక్షసి అయితే మళ్ళీ వచ్చి బెల్లంకొండ సాయి వచ్చి కాపాడడం కానీ ఆమెను మళ్ళీ మంచి చేయడానికి చాలా కష్టపడతాడు హీరో గారు, బెల్లంకొండ సాయి గారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ లో చాలా మంది కష్టపడ్డారు, మంచిగా క్యారెక్టర్ తగ్గట్టు న్యాయం చేసిండు హీరో గారు. ముందుగా ప్రొడ్యూసర్ గారు కూడా ముందుగా ఈ సినిమాకి మంచిగా పేరు వస్తుంది. సినిమాకి ఇది మాత్రం ప్రెస్ మీట్ లో కూడా మీరు సక్సెస్ఫుల్ మీట్ కంపల్సరీ చెప్పుకోవాలని. అనుపమ యాక్టింగ్ చాలా బాగుంది. ఎందుకంటే ఇది అనుపమ క్యారెక్టర్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ అన్న, నిజంగా చెప్తున్నా, మైండ్ బ్లో అని చెప్పొచ్చు. అంత బాగా చేసిన యాక్టింగ్ అనా. అదే చెప్తున్నా, ఆయన ఆర్ఆర్ అంటే ఆల్రెడీ రాక్షసులా మన హీరో గారు మస్తు నటిస్తాడు, అంటే క్యారెక్టర్ లో చాలా బాగా చేస్తాడు. ఈ సినిమాలో మాత్రం ఇంకా బాగా చేసిన, అంటే ఆయన గెటప్ లో కూడా ఒక చేంజ్, ఒక సిస్టమేటిక్ వస్తుంది హీరో గారికి. ఆ గెటప్ లో మాత్రం చూడలేం, అంత బాగా చేసిన. అంటే ఒక క్షణం ఇట్లా చూసి భయపడాలి ఆ సీన్, అట్లాంటి బాగా చేసిండు హీరో గారు. నేను చెప్తున్నా ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. ఒక రాక్షసుడు తర్వాత అంటే మళ్ళీ ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు. ఆల్ ఆఫ్ ఈ టీమ్ కి సక్సెస్ఫుల్ మీట్ కూడా సార్, మీరు సక్సెస్ఫుల్ మీట్ పెట్టుకోవాలి. మీరు సినిమా బ్లాక్ బస్టర్ కొట్టినాక మనకు చెప్పాలని మేము అందరం ఆశిస్తున్నాం. ఫ్యాన్స్ తరఫున, మన బెల్లంకొండ సాయి తరఫున బ్లాక్ బస్టర్ అన్న.